వెల్కమ్ టు ఎపిసోడ్ 4 ఆఫ్ ఆల్కహాల్స్. మనం ఆల్కహాల్స్ లో బీర్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు బీర్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. ఫస్ట్ బాటిల్ బీర్ వచ్చేసి 16th సెంచరీలో యూజ్ చేయడం అయితే జరిగింది, కానీ లేట్ 17th సెంచరీలో దాన్ని కమర్షియల్గా యూజ్ చేయడం జరిగింది. ఎందుకంటే అప్పట్లో గ్లాస్ బాటిల్స్ అనేటివి చాలా వీక్ ఉంటుండే, ఆ ప్రెషర్కి తట్టుకోలేకపోయి పలిగిపోతుండే అంట. అలెగ్జాండర్ నోవెల్ ఈజ్ ఇన్వెంటర్ ఆఫ్ బాటిల్ బీర్. ఈయననే బాటిల్లో బీర్ గురించి ఆయనకు ఐడియా వచ్చింది ఇంగ్లాండ్లో 1568లో. మీకు ఓల్డెస్ట్ ప్రిజర్వేషన్ బాటిల్ బీర్ ఏదో తెలుసా? ప్రిజర్వేషన్ అలీ. ఇది ఎలా దొరికిందంటే 1797లో ఒక పడవ వెళ్తుంటే సిడ్నీ దగ్గర సిడ్నీ కోవ్లో మునిగిపోయింది. అది తర్వాత 1990sలో వెలికి తీస్తే దాంట్లో 26 అన్ఓపెన్డ్ సీల్డ్ బీర్ బాటిల్స్ ఉన్నాయంట, విచ్ ఈస్ ద ఓల్డెస్ట్ బీర్ టిల్ నౌ. బీర్స్లో 100+ వెరైటీస్ ఉన్నాయన్నమాట. దాంట్లో 3 మెయిన్ టైప్స్ వచ్చేసి లార్జర్, అలీ అండ్ హైబ్రిడ్. అలీస్ అండ్ లార్జర్ ఆర్ ద మోస్ట్ యూజ్డ్ బీర్స్. ఓల్డెస్ట్ బియర్ వచ్చేసి మాత్రం విహెన్ స్టీఫెన్ బెర్వెరీ ఇన్ జర్మనీ. సిన్స్ 1040 నుంచి వాళ్ళు బీర్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. వీళ్ళు ఎలా స్టార్ట్ అయ్యారంటే అక్కడ ఉండే మాంగ్స్ టూరిస్ట్కి వచ్చినప్పుడు టేస్ట్ కోసం దహం తీర్చుకోవడానికి ఇస్తే అది వాళ్ళు నచ్చి ఒక కంపెనీగా ఎస్టాబ్లిష్ అయిందనమాట. కానీ మనకి ఓల్డెస్ట్ బియర్ తాగాలి అనుకుంటే మాత్రం అమెరికాకి వెళ్ళిపోవాల్సిందే. లింగ్ లాట్ చెస్టర్ ఫీల్డ్ అలీ అండ్ పోర్టర్ అనే బీర్ దొరుకుతుంది. 1829లో దీన్ని తయారు చేయడం జరిగింది. ఇప్పటికీ దాన్ని అమ్ముతున్నారు. లింగ్ బెర్వరీ వాళ్ళు $15.3కి, అది కూడా ప్యాక్ ఆఫ్ 12, చీపే. దట్స్ ఆల్ ఫర్ ద డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇండియాస్ ఫస్ట్ బీర్, ఏషియాస్ ఫస్ట్ బీర్ బ్రాండ్, ఇండియాస్ ఫస్ట్ బీర్ బ్రాండ్ అన్నిటి గురించి తెలుసుకుందాం. అండ్ ఇన్ఫర్మేషన్ ఇంకా మేము ముందుకు తీసుకురావాలంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.